నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వర్ధంతే ఘన నివాళి అర్పించిన నాయకులు. వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలి వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్ర అవినీతి పాలన ఆకాశానికి అంటుకుందని విమర్శించిన ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాల్. ఇరవై 5,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం. వార్తల్లో ముందుగా, దేశంలో పెద్ద నోట్లు రద్దు కావాలనేది తన ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ వంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని అభిప్రాయపడ్డారు. 200, 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని చంద్రబాబు తెలిపారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు. అసలు జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటాడని ధ్వజమెత్తారు. ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎంత దూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసు మీద దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసు ఇస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపైన నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం. అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ. పెనుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను సుమారు 25,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనుమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మండల కేంద్రమైన కంకిపాడులోని 12వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. మంచి మెసేజ్ జగన్ మర్చిపోవద్దు అమ్మా. ఇంట్లో ఇళ్ళకే పంపిస్తున్నాడు. ఎవరన్నా ఉంటారట? ఎవరు ఉండరు అమ్మా. ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ వేయండమ్మా. చెప్పాలి ఇదే. సుమారు 2 నెలలైంది పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు, మా లీడర్ జగనన్న ప్రజల మధ్యకి పంపించిన తరువాత 2 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద ఎవరిని పెట్టాలా,
ఒక 2 నెలలు పోరాటం చేశాడు పాపం. IVRS సర్వేలు ఒక 10 మంది చేయించుంటాడు. తిప్పి 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 తిరిగి 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 అందరినీ కూడా సర్వేలు చేసిన తర్వాత ఆఖరికి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ సర్వేలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడే నా మీద పోటీ కాదు అని చెప్పేసి వెనక తగ్గి వెళ్ళిపోయిన ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా సరే బలాదూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మా లీడర్లంతా కూడా ఈ రోజున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ పార్టీకి 25,000 పైచిలుకు మెజార్టీతో ఉన్నాం. ఇక్కడ సుమారుగా 7-8 సర్వేలు జరిగినాయి. 7-8 సర్వేల్లో కూడా పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరతా ఉంది. అది కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో 25,000 పైచిలుకు మెజార్టీతో ఉన్నామనేది అందరూ కూడా తెలిసిన నగ్న సత్యం. ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా ఆఖరికి చంద్రబాబు నాయుడే రమ్మని అడిగాం, రాలేకపోయాడు. వీళ్ళందరూ కూడా మాకు ఒక లెక్క కాదు. ప్రజల గుండెల్లో బలంగా ఈ రోజున పార్టీ లేకుండా ఆంధ్ర రాష్ట్ర అవినీతి పాలన ఆకాశానికి అంటుకుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కెఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్పై సిబిఐ దర్యాప్తు సంస్థ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. ఎన్నికల్లో ఈ డ్రగ్స్ వినియోగించడానికి రాష్ట్రానికి తీసుకొచ్చారని ఆరోపించారు. విశాఖ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోద్బలంతోనే రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చాయన్నారు. ఆంధ్ర రాష్ట్రం అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది. 25,000 కేజీల, గ్రాములు కాదు, కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక, భూములు ధూములు మందులు పంచుతుంది సరిపోక, 60 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర. సిబిఐ ఎంక్వైరీ ఇది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను, మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. విశాఖపట్నంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోత్బలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారని ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు. ఇదా ప్రజాపాలన? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఆ రోజు 15 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను, రుజువులతో రిపోర్టు చేశాను. ఈవీఎంలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు వెంకటాచలం మండలంలోని పుంజలరుపూడు గ్రామంలో ఆరణి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుకు గురై నారాయణరెడ్డి 54 సంవత్సరాలు మృతి చెందారు. నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. రవి గారు చాలా పెద్దగా మాట్లాడారు, అను గారు అందరూ. అవన్నీ నేను మాట్లాడలేను.
నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను. నేను ఇక్కడికి వచ్చింది మీరు నన్ను ఎట్లయినా అనుకోండి, ఒక తల్లిగా భావిస్తారని, ఒక అక్కగా చెల్లిగా భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా మీ సుఖాల్లో బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడితే అది గొప్పదనం, అది గౌరవం కూడా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను, హెరిటేజ్ సంస్థ. దాంతో అది కూడా ఎట్లా నేను అది ముందుకు వెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన దానికి కారణం. ఎందుకంటే ఎప్పుడు నేను నన్ను ముందల ఎండీగా చేసినప్పుడు నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు, లేని పనులు చేస్తే ఎట్లా, బిజినెస్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలీదు అంటే ఒకటే అన్నారు, నువ్వు నేర్చుకో, అది నీ వల్లే అవుతుంది. 10 మంది చెప్పినా కూడా నీకంటూ ఒకటి ఉంది, అది ఆలోచించుకుని ముందుకెళ్ళని. అట్లానే నాకేం తెలియని దాన్ని నేను వెళ్ళి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కటి నేను నేర్చుకుని, తప్పులు కూడా చేశాను, తప్పుల్లో మనందరం నేర్చుకుంటాం, తప్పులు చేశాను, ముందుకి ఇప్పుడు ఈ సంస్థ తీసుకెళ్తున్నాను. ఈ సంస్థ తీసుకెళ్తూ నందిగామ పట్టణంలో శుక్రవారం వైసీపీ వీడి టీడీపీలో చేరిన 3 కౌన్సిలర్లపై వైసీపీ పార్టీ కోఆప్షన్ సభ్యులు దాస్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గద్దె రమేష్ తాము గతంలో మున్సిపల్ సమావేశానికి రాకపోవటానికి తమను రెచ్చగొట్టి విజయవాడ పంపించింది నువ్వు కాదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీపై అసభ్య పదజాలంతో మాట్లాడిన వ్యక్తి ప్రస్తుత కోఆప్షన్ సభ్యుడు దాస్ కారణమని అన్నారు. వచ్చిన సందర్భంగా ఆ అక్కసు తట్టుకోలేక కోఆప్షన్ మెంబర్ దాసు గారు, మా గురువు గారు అయిన దాసు గారు మా మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అంతరాత్మకి తెలుసు అని, గద్దె రమేష్ అంతరాత్మకి తెలుసు అని మా దాసు గారు చెప్పారు. దాసు గారు అదే అంతరాత్మని మీరు అడగండి. సంవత్సరం క్రితం కౌన్సిలర్ల మొత్తాన్ని రెచ్చగొట్టి విజయవాడ క్యాంపుకు పోవడానికి ముఖ్య కారకులు మీరు కాదా మాకు డైరెక్షన్స్ ఇచ్చి మమ్మల్ని పంపించింది, మీ అంతరాత్మకు తెలియాలి. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి అంతరాత్మకి, గౌరవ ఎమ్మెల్సీ గారి అంతరాత్మకి కూడా తెలియాలి. ఏ విధంగా అంటే మీరు ప్రతిరోజు జిల్లా పరిషత్ స్కూల్లో వాకింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వాళ్ళని మైండ్ వాష్ చేసి వీళ్ళకి ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి దూరంగా ఉండండి అని మీకు నోటికి వచ్చినట్టు మీలాగా ఏ కార్యకర్త తిట్టుండడు, ఆ విధంగా మీరు తిట్టారు. అది నిజం కదా మీ అంతరాత్మకి అడిగి తెలుసుకోండి. లేకపోతే మిగతా కౌన్సిలర్లు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు నిజం అనేది బయటకు వస్తుంది. నేనేం తీసుకున్నానో, ఏమి ఇచ్చారో మీరు అలా చెప్తే నేను తెలుసుకుంటా, ప్రజలు తెలుసుకుంటారు. ఎలా ఇచ్చారో, ఏ విధంగా ఇచ్చారో. మరి నా ఒక్కడికి ఎందుకు ఇచ్చారండి? మిగతా 20 మంది వార్డు ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? నంద్యాల పట్టణంలోని మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ సభ్యులు శనివారం ప్రత్యేక తలంబ్రాలతో ఒంటిమిట్టకు బయలుదేరారు. శ్రీరామ జపంతో గోటితో వలిచి సిద్ధం చేసిన ప్రత్యేక తలంబ్రాలను నంద్యాల పట్టణంలోని సంజీవన్ నగర్ శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ తలంబ్రాలను ఒంటిమిట్ట రామాలయంలో టీడీపీ అధికారులు అందజేస్తామని సంస్థ సభ్యులు తెలిపారు. ఒకసారి గట్టిగా జై శ్రీరామ్.
ఒంటిమిట్ట శ్రీరామనవమికి సీతారాముల వారి కళ్యాణానికి జరిగేటువంటి మహా కార్యక్రమానికి అవసరమైనటువంటి తలంబరాలు సిద్ధం చేసే కార్యక్రమం గడిచిన 2 నెలల నుంచి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి వడ్లను సేకరించి వారిని రామనామ జపంతో గోటితో వచ్చే విధంగా వారిని ప్రోత్సహించి వారి యొక్క సహకారంతో సుమారు 100 కిలోల పైగా ఉన్నటువంటి ఈ తలంబరాల బియ్యాన్ని సిద్ధం చేసి మళ్ళీ మనకు అందించారు. వీటిని అన్నింటి కూడా ఈరోజు మేము దీన్ని తీసుకెళ్లి ఒంటిమిట్టలో దేవాదాయ శాఖ అధికారులకు టీటీడీ సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళకి అందజేస్తే వీటిని వాళ్ళు శ్రీరామనవమి ఉత్సవం పౌర్ణమి రోజు జరిగేటువంటి కళ్యాణంలో తలంబరాలుగా వాడబోతున్నారు. మన గుడి మన బాధ్యత అనేటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రోగ్రాంలు నంద్యాలలో చాలా మంది కలిసి నిర్వహిస్తున్నారు. శివకుమార్ రెడ్డి గారు గత కొన్నేళ్లుగా ఈ యాక్టివిటీని కంటిన్యూస్గా చేస్తున్నారు. నంద్యాల టౌన్లో ఉన్న టీడీపీ నాయకులతో నంద్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు మాజీ మంత్రి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సమావేశమయ్యారు. ఫరూక్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకు పతనం తప్పదు అని అన్నారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, సార్ ఇవాళ అంతం అయిపోయింది, నూతన శకం ప్రారంభమైపోతా ఉంది. ఎక్కడైతే ప్రజావేదికతో కూర్చొని మొదలుపెట్టినాడో ఆ నుంచి ఆయన చేసిన ఒక్క పని కూడా జరగలే. రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం ఒక్క పని జరగలే. ప్రాజెక్టులు రాలే, ఇండస్ట్రీస్ రాలే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కుట్టుబడిపోయా. రాష్ట్రంలో రాక్షస పాలన జరిగా. మైనార్టీలకు, ఎస్సీలకు, బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ హరించిపోయా. బడ్జెట్ రూపకల్పన చేసినవన్నీ రాలే. నవరత్నాలు మళ్లించా. నవరత్నాలు ఒకటి తప్పనించి మిగతావన్నీ మూసరత్నాలు అయిపోయినాయి, రాళ్ళు అయిపోయినాయి. కాబట్టి దీనికి ఇంతవరకు ప్రజలు అంతం చేసినారు. సొంత చెల్లెలు బజార్లు పడినారు. తల్లిని దగ్గర తీసుకోలేవుడు, ప్రపంచంలో తల్లిని దూరం పెట్టాడు. ఇంత పెద్ద హోదాలో ఉండే నాయకుడు తల్లిని కూడా దూరం పెట్టాడు. కాబట్టి ప్రజావేదికతో కూర్చొని మొదలుపెట్టిన ప్రభుత్వం ఈ రోజుతో పరిసమాప్తం అయిపోయింది. కాబట్టి నూతన శకం రావాలా, కొత్త ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలా. ఈ 5 సంవత్సరాలు మనం తప్పు చేయకపోతే రాష్ట్రం అసలు ఏ దిశలో పోయేది. చూస్తా ఉన్నాం, తెలంగాణ చూస్తా ఉంటే ఏది ఆశ్చర్యపోతా ఉంటాం. తెలంగాణలో, ఆంధ్రలో ఉండే నాయకులు అంతా అన్ని కాపరేట్ చేస్తూ ఉంటారు. దాన్ని కళ్ళు కనబడే వాళ్ళకు ఏ రకంగా అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు. ఇవన్నీ చూసారు సోషల్ మీడియాలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. సవరణకు మద్దతు దొరికింది. 4 ఏళ్ల కిందట సవరణ బిల్లు పాస్ అయింది. దానికి మద్దతు దొరికింది ఎవరు? 22 మంది ఎంపీలు పార్లమెంట్లో, రాజ్యసభ 10-12 మంది మీ వాళ్ళే. సవరణ బిల్లు పాస్ చేయకుంటే ఇది వచ్చేది కాదు కదా, అమలు చేయడం కాదు కదా. మరి నన్ను ప్రశ్నిస్తే ఎట్లా, నా పార్టీని ప్రశ్నిస్తే ఎట్లా? దాని కారకుడు నువ్వు. బిల్లు పాస్ చేయకుంటే ఇది వచ్చేది కాదు కదా. లేదు, దానికి వ్యతిరేకంగా నేను పొరపాటున వేసాను చెప్పగలుగుతాడా? చెప్పే ధైర్యం ఉందా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా? చెప్పనండి. చేసిన తర్వాత, మన తప్పు చేసిన తర్వాత ఇంకొకరి మీద నొప్పి పెట్టడం అనేది చాలా దుర్మార్గమైంది. ఒక్క అభివృద్ధి పదంలో కార్యక్రమం కాలేదా? ప్రజలకు మంచి స్వాతంత్ర పోరాటంలో యువతకు స్ఫూర్తి భగత్ సింగ్ అని పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు బి సిద్ధు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో పీడీఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడ స్థానిక జగన్నాథపురం వంతెన దగ్గర గుడిమెట్లవారి వీధి వద్ద అమరుడు కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి నివాళి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు, నేడు దేశంలో ఆసియా ఖండ విప్లవీయులు, మాతృదేశం కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించిన సైయద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి మరి దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే మరి 250 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా
బలమైన పోరాటాలు జరిగాయి. సిపాలి తిరుగుబాటు దగ్గర నుంచి, వందే మాతృ ఉద్యమం దగ్గర నుంచి, జలియన్ వాలాబాగ్ దుర్ఘటన దగ్గర నుంచి అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో అనేక మంది అమరులయ్యారు. అందులో ఖత్తర్ సింగ్ శర్బా, రామ్ బిస్మాల్ ప్రసాద్, అదేవిధంగా మరి సుఖదేవ్ రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్ర బోసు ఇలాంటి మహనీయులందరూ కూడా ఆ ఉద్యమంలో బలైపోయారు. అటువంటి ఎవరైతే ఈ దేశంలో తెల్లదారులో పోవాలని జాతీయ నాయకులు కలగన్నారో, నేడు దేశంలో ఈ నల్లదారులు వచ్చిన తర్వాత దేశాన్ని లూటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల్లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సహజ సంపదలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు, పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యార్థుల్లో పాఠశాలలో చెప్పే పాఠాల్లో సిలబస్లో సంబంధించి భగత్ సింగ్ చరిత్ర కానీ, అంబేద్కర్ చరిత్ర కానీ, పూలే చరిత్ర కానీ ఆ చరిత్ర లేకుండా చేయడం కోసం ఏదో వాళ్ళు అనుకున్న చరిత్ర ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ చరిత్రని సిలబస్లో పెడుతున్నారు అది కాదు. మేము ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే భగత్ సింగ్ చరిత్ర విద్యార్థులకు బోధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేడున్న పరిస్థితుల్లో దేశంలో ప్రజలందరూ కూడా ఏకత్వంలో భిన్నత్వంలో కలిగి దేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యం ఉంటే ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజున మరి ఎన్ఆర్సీ, సిఏఏ తీసుకొచ్చి పౌరుల్ని ఎవరైతే జాతుల మధ్య కులాల మధ్య ఇబ్బంది చేసి ఈ విభేదన పెడుతుంది వాళ్ళు కొట్టుకోవడానికి రేపో మాపో దేశంలో ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయి. 2 రోజుల క్రితం విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ ఘటనలో బాధ్యుతులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రుద్రరాజు గోపాలకృష్ణరాజు డిమాండ్ చేశారు. మలికిపురం మండలం లక్కవరంలో ఆయన శనివారం మాట్లాడుతూ సిబిఐ అధికారులు పట్టుకున్న డ్రగ్స్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సూత్రధారులను వెంటనే గుర్తించి బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. రుద్రరాజు గోపాలకృష్ణరాజు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి. 2 రోజుల క్రితం బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ విశాఖపట్నం పోర్టులో సిబిఐ అధికారులు పట్టుకోవడం జరిగింది. దీని విలువ వేలాది కోట్ల రూపాయలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై సిబిఐ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా వారిపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్, జై హింద్. అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణం నందు గుండ్లకమ్మ నదిని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు మాట్లాడుతూ గుండ్లకమ్మ నది వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. గుండ్లకమ్మ నది కలుషితం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణానికి పరిసర గ్రామాల ప్రజలకు ఆనుకొని ఉన్న జీవనది గుండ్లకమ్మని కాపాడమని గత దశాబ్దాల నుంచి దాని మీద నిరంతర పోరాటం చేస్తున్నారు అద్దంకి పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు. కానీ ఈరోజు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రోజు రోజుకి ఇంకా పతనం చేస్తున్నారు. గుండ్లకమ్మ వనరులు కానీ, గుండ్లకమ్మ బ్రిడ్జిని కానీ, పరివాహక ప్రాంతాన్ని కానీ. ఈ విధంగా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా సంబంధిత అధికారులు బుట్టదాఖలు చేస్తూ ఎందుకు ఉదాసీన వైఖరి వహిస్తున్నారు? అన్నిటికీ అతీతంగా ప్రజలకు సంబంధించిన జీవనది గుండ్లకమ్మని కాపాడటం వాళ్ళకి తెలియదా? వాళ్ళ మీద ఈ బాధ్యత లేదా? ప్రజారోగ్యానికి, ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించి కూడా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దాంట్లో మృత కళాభారాలను సైతం వేస్తున్నారు. అక్కడ ఎట్లా పడితే అట్లా వాడుతున్నారు. ఇళ్ళ వేస్ట్ను కూడా తీసుకెళ్ళి దంపేస్తున్నారు. సంబంధిత అధికారులు, కమిషనర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ కానీ వీళ్ళందరూ కూడా దాని మీద సరైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రజా సంఘాల తరపున పోరాటం ఉధృతం చేస్తామని, న్యాయస్థానానికి ఆశ్రయించైనా సరే దాన్ని యథాస్థితి గుండ్లకమ్మను తీసుకొచ్చేంత వరకు కూడా ఈ పోరాటం నిరంతర పోరాటం చేసి న్యాయస్థానానికి వెళ్ళైనా సరే న్యాయం వచ్చేందుకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దంకి కోర్టు ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పుడు వారికి
శ్రీకాకుళం టీడీపీ టికెట్ గొండు శంకర్కు ఇవ్వడాన్ని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శనివారం శ్రీకాకుళంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కేడర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లుగా తన కుటుంబం పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేశామని, ఏ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించలేదని అన్నారు. ఈ టికెట్ను ఒక అసమత నేతకు ఇచ్చిన సందర్భంగా జిల్లా టీడీపీ నేతలకు అధిష్టానం సమాధానం చెప్పాలన్నారు. ఎందుకు కోరుకెళ్ళామంటే నాకు ఏదో పార్టీ పరంగా ఏదో ఎమ్మెల్సీ ఇస్తారు, ఇంకేదో ఇస్తారా, ఇంకోటి ఇస్తారంటే నాకు ఏనాడు కూడా పర్సనల్ ఎజెండా లేదు. గత 40 ఏళ్ళుగా నేను ఒకటే, నా ఎజెండా మీ ఎజెండా, ప్రజల కోసం ఎజెండా. మనం ఎవరు కూడా వ్యక్తిగత పనుల కోసం ఏనాడు కూడా ఈ పార్టీని ఉపయోగించామని కూడా మేము ఈ సందర్భంగా మనసుకుంటున్నాం. రేపు మా ఏదో ఎమ్మెల్సీ ఏదో పరిస్తే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి మీ ముందు అయితే ఈవేళ ఉన్న ప్రతిబంధకం అంతా ఒకటే. నాకు అడిగితే 2 గ్రూపులుగా మారిపోయిన సందర్భంలో న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినటువంటి ఆయనకైనా లక్ష్మీదేవికి ఇచ్చినా పర్వాలేదు, బలమైన వ్యక్తి. లేదు అన్నప్పుడు న్యూట్రల్గా వ్యవహరించిన వ్యక్తికైనా ఇస్తారేమో అనుకున్నాను. కానీ ఒక అసమ్మతికి రాజ్యం పోసి తెర ఎరిగించినటువంటి వ్యక్తికి ఈవేళ ఈ టికెట్ ఇవ్వడం మాత్రం నేను నిర్ద్వందంగా నేను ఖండిస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భాన్ని వ్యక్తిగత ఎజెండా లేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే నాకు కానీ ఏది. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా కాణిపాకం జంక్షన్ వద్ద ఐరాలకు చెందిన మహేశ్వర్ నాయుడు అనే వ్యక్తి చిత్తూరు నుంచి కారులో వెళ్తూ ఉండగా ఎలాంటి ఆధారాలు లేని 2.49 లక్షలు సీజ్ చేస్తున్నట్లు చిత్తూరు 2 టౌన్ సిఐ ఉల్లసయ్య తెలిపారు. సీజ్ చేసిన నగదు ఆర్ఓకు అప్పగించామన్నారు. సరైన ఆధారాలు చూపించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ ఇక్బాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు కానీ క్యాష్ కానీ ప్రీషియస్ మెటల్స్ గోల్డ్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ తర్వాత ఫ్రీబీస్ ఐటమ్స్ కానీ ఎవరు కానీ క్యారీ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ క్యారీ చేస్తే ప్రయర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ఈ ఇల్లీగల్గా ఎవరైనా కానీ ఎన్డీపీలు కానీ డీపీలు కానీ గాంజా కానీ ఐడి అరాక్ కానీ ఎవరైనా చేస్తే వీళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడే చాలా మంది పైన యాక్షన్ తీసుకున్నాం, ఇంకా స్టిల్ లోపల ఉన్నారు వాళ్ళు. సో ఇది విషయం. పిఎస్ టౌన్లో 2 టౌన్ పిఎస్ లిమ్స్లో కానీ 1 టౌన్ పిఎస్ లిమ్స్లో కానీ ఎవరైనా కానీ ర్యాలీస్ కానీ మీటింగ్స్ కానీ తర్వాత ఇది ఎలక్షన్ రిలేటెడ్ ఎటువంటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూ పైన ఎటువంటి సభలు సమావేశాలు ఏం చేసినా కూడా వీళ్ళు ఆర్ఓ గారితో పర్మిషన్ తీసుకోవాలి, లేదా ఏఆర్ఓ గారితో పర్మిషన్ తీసుకోవాలి. చేస్తే కన్నా ఎంసీసీ కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది. దానిపైన మేము ఎంసీసీ కేసులు కూడా వాళ్ళపైన ఇనిషియేట్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.